హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 16th మ్యాచ్ అయిన సౌత్ ఆఫ్రికా లీగ్ T20 టీమ్స్ అయిన డర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ ఎంఐ కేప్ టౌన్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్ గా చూసుకుంటే డర్బన్ సూపర్ జైంట్స్ మనందరికీ తెలుసు, టీమ్ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందని తెలుసు. సో చూసుకుంటే కనుక కేన్ విలియమ్సన్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. సో ఈ టీమ్ లో చూసుకుంటే కేన్ విలియమ్సన్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. సో ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. సో ఈ సీజన్ లో అయితే బాగా రాణించాడు. సో ఈ టీమ్ కి ఆ సో విజయం అందించలో అయితే చాలా హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఇక క్లాసిక్ చూసుకుంటే మనందరికీ తెలుసు, బిగ్ హిట్టర్. సో వన్స్ అతను క్రీజ్ లోకి వస్తే సో బౌలర్ కి ఇంకా చుక్కలే చూపిస్తాడు. సో వన్స్ నిలదొక్కుంటే కనుక చాలా స్ట్రాంగ్ అయితే మటుకే ఆడే సత్తా అయితే క్లాసిక్ ఉంది. సో వంటి చేతితో కూడా మ్యాచ్ ని గెలిపించే సత్తా అతనికి ఉంది. ఇంకా డీకాక్ చూసుకుంటే కనుక మంచి ఫామ్ లో ఉంటే కనుక కంపల్సరీ బ్యాటింగ్ టెక్నిక్ తో మొత్తం స్టేడియం నలువైపులా కూడా సో రన్స్ అయితే కొడతాడు. సో అంత కెపాసిటీ అయితే ఉంది. సో ఇక బౌలింగ్ విషయానికి వస్తే మహారాజా తెలుసు మనకి, కెప్టెన్. సో అతను ఆఫ్ స్పిన్నర్ కూడా టెక్నిక్ బాగుంటది. సో బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. రన్స్ అయితే మనకి కొంచెం కట్టడి చేస్తాడు. సో బ్యాట్స్మెన్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా బౌలింగ్ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అనదర్ బౌలర్ చూసుకుంటే నవీన్ హుల్లక్ మనందరికీ తెలుసు. సో హీస్ ద గుడ్ బౌలర్, స్పీడ్ స్టార్ అన్నమాట. లాస్ట్ మ్యాచ్ లో కూడా కొంచెం బ్యాటింగ్ లో కూడా టీమ్ సపోర్ట్ చేశాడు. బట్ బౌలింగ్ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ ఓవర్ లో, డెత్ ఓవర్స్ లో కూడా బాగా బౌలింగ్ చేసే సత్తా అయితే నవీన్ హుల్లక్ ఉంది. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక డర్బన్ సూపర్ జైంట్స్ టీం వచ్చి అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఇంకా ఎంఐ కెప్టెన్ చూసుకుంటే మనం బేసిక్ గా చెప్పుకోవాల్సింది, సో బ్యాట్స్మెన్స్ లో వండర్ డసన్, హెన్రిక్స్ అండ్ బ్రేవిస్ అండ్ ఇంగ్రామ్. సో ఈ ఫోర్ బ్యాట్స్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఈ టీమ్ కి. సో మనం వండర్ డసన్ చూసుకుంటే చాలా మంచి ప్లేయర్. సో అలవోకగా స్కోర్ అయితే కొడుతుంటాడు. స్కోర్ ని ఈజీగా ముందుకి పరిగెత్తగలే సత్తా అయితే ఇతనిలో ఉంది. సో వన్స్ క్రీజ్ లో ఉంచుంటే సిచ్యువేషన్ బట్టి బ్యాటింగ్ చేసే సత్తా అయితే ఈయనకుంది. సో ఇంకా చూసుకుంటే కనుక హెన్రిక్స్ అండ్ బ్రేవిస్ అండ్ ఇంగ్రామ్. సో దీస్ బ్యాట్స్మెన్ చాలా హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. సిచ్యువేషన్ బట్టి మ్యాచ్ ఏ సిచ్యువేషన్ లో ఉందో దాన్ని బట్టి బ్యాటింగ్ స్లోగా చేయాలా, స్పీడ్ గా చేయాలన్న సత్తా అయితే ఈ బ్యాట్స్మెన్స్ ఉంది. సో ఇక బౌలర్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ మన అందరికీ తెలుసు. అలాగే ఆల్రౌండర్ విషయంలో కూడా ఇతను వస్తాడు. సో బౌలింగ్ అయితే చాలా మందికి తెలుసు. సో వన్స్ ఇతను బౌలింగ్ వస్తే కనుక అవతల బ్యాట్స్మెన్ ఏం చేస్తాడంటే, అవతల బ్యాట్స్మెన్ మైండ్ లో సో ఎక్కువ ఓవర్ మనం కొంచెం కూల్ గా ఆడితే బెటర్, నెక్స్ట్ ఓవర్ చూసుకుందాలి అన్న టైప్ యాటిట్యూడ్ బ్యాట్స్మెన్ మనసులో క్రియేట్ చేయగల బౌలర్ రషీద్ ఖాన్. సో మనందరికీ తెలుసు, రన్స్ అయితే కట్టడి చేస్తాడు. అలాగే వికెట్స్ అయితే తీసే సత్తా ఇతనికి ఉంది. ఇంకా అనదర్ ఫాస్ట్ బౌలర్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ మనందరికీ తెలుసు, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్. సో మంచి బౌలింగ్ వేస్తాడు. సో హ్యార్కర్స్ వేస్తాడు. అలాగే స్టార్టింగ్ ఓవర్స్ లో, డెత్ ఓవర్స్ లో కూడా టీమ్ ని సో అంటే అవతల బ్యాట్స్మెన్స్ ని కంట్రోల్ చేసే సత్తా అయితే ఈయనకుంది. సో వన్స్ హ్యార్కర్ వేస్తే అది వికెటా, డాట్ బాలా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో బ్యాట్స్మెన్ కి అర్థం కాకుండా వేసే సత్తా అయితే ఇతనిలో ఉంది. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఎంఐ కేప్ టౌన్ టీము అటు బౌలర్స్, ఇటు బ్యాట్స్మెన్స్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సో స్టాటిస్టిక్స్ చూసుకుంటే, సో ఈ మ్యాచ్ వచ్చి January 21 9 PM అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది కింగ్స్ మీడ్ డర్బన్ సౌత్ ఆఫ్రికాలో అయితే జరుగుతుంది ఈ మ్యాచ్ ఆ స్టేడియంలో. దెన్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక ఇక్కడ సో టీం యొక్క ఫామ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 5 మ్యాచెస్ లో డర్బన్ సూపర్ జైంట్స్ ఓన్లీ ఒక్క మ్యాచ్ నెగ్గింది. సో 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఎంఐ కేప్ టౌన్ అయితే మనం చూసుకుంటే సో లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ నెగ్గింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఇక్కడ కొంచెం ఎంఐ కేప్ టౌన్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటే హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఓన్లీ 4 మ్యాచెస్ ఈ రెండు టీమ్స్ ఆడాయి. సో అందులో డర్బన్ సూపర్ జైంట్స్ 4 మ్యాచెస్ విన్ అయింది. ఎంఐ కేప్ టౌన్ ఒక మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు. సో ఇక్కడ డర్బన్ సూపర్ జైంట్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక పాయింట్ టేబుల్ చూసుకుంటే ఎంఐ కేప్ టౌన్ మొత్తం 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ అయితే కొంచెం స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. బట్ డర్బన్ సూపర్ జైంట్స్ వచ్చి ఓన్లీ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ అనేది 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. సో దీంతో 6 పాయింట్స్ తో ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఎంఐ కేప్ టౌన్ చాలా ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు పాయింట్స్ పరంగా చూసుకుంటే. దెన్ నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో డర్బన్ సూపర్ జైంట్స్ 40% విన్ అయింది. అంటే 4 మ్యాచెస్ విన్ అయింది. 158 యావరేజ్ స్కోర్, 211 హైయెస్ట్ స్కోర్ అండ్ 106 లోయెస్ట్ స్కోర్. ఇక ఇది కూడా సేమ్ 10 మ్యాచెస్ లో 40% విన్ అయింది. 160 ఇస్ ద యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 248 అండ్ లోయెస్ట్ స్కోర్ 80 అనమాట. ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే బోత్ ఆర్ ఈక్వల్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు.
దాని నెక్స్ట్ ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 78% హ్యూమిడిటీ ఉంది. అలాగే 25% రైన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇది మన లక్ అని చెప్పుకోవచ్చు. ఈ 25% అన్న రైన్ ఛాన్సెస్ పెద్ద మ్యాచ్ ని ఎఫెక్ట్ చేయలేవు. సో కాబట్టి మ్యాచ్ జరిగే ఛాన్సెస్ 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ టోటల్ 6 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 83% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఓన్లీ 17% విన్ అయింది. సో దీన్ని బట్టి బేసిక్ గా చూసుకుంటే టాస్ గెలిచిన టీం అయితే ఇంకా ఆలోచించకుండా బ్యాటింగ్ తీసుకుంటది. ఎందుకంటే విన్నింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది కాబట్టి. సో ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 144. హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 209 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 83 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 163 ఫర్ 5 వికెట్స్. ఇంకా ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే బేసిక్ గా సో ఫేస్ బౌలర్స్ టోటల్ 57 వికెట్స్ అయితే తీశారు. అంటే 57% వికెట్స్ తీశారు. సో స్పిన్ బౌలర్స్ 43% వికెట్స్ అయితే తీశారు. అంటే సో ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక ఈ పిచ్ మాక్సిమం అంటే కొంత మేరకు ఫేస్ బౌలర్ కి అనుకూలించే విధంగా ఉంది. నెక్స్ట్ స్పిన్ కూడా బాగానే అనుకూలించేలా ఉంది. సో ఇక్కడ కాంబినేషన్ అంటే టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ పిచ్ కండిషన్ బట్టి. దెన్ నెక్స్ట్ లాస్ట్ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే ఈ పిచ్ లో డర్బన్ సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మీద ఓడిపోయింది. అలాగే జేఎస్కే మీద కూడా ఓడిపోయింది. బట్ దాని ప్రీవియస్ మ్యాచ్ ప్రిటోరియస్ క్యాపిటల్ మీద అయితే మటుకి నెగ్గింది. సో లాస్ట్ 3 మ్యాచెస్ లో డర్బన్ సూపర్ జైంట్స్ అయితే ఒక మ్యాచ్ నెగ్గింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇది ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో బేస్డ్ ఆన్ దిస్ ప్రొడక్షన్ అనాలిసిస్ ఈ 2 టీమ్స్ లో నెగ్గేది ఎంఐ కేప్ టౌన్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.